ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వా? నేనే ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుసాడా? అంత సిద్ధ కొట్టిన బుద్ధి రాలే? నూరాంటి బుద్ధి ఎలా వస్తుంది? ఏంటి అలా కూకున్నా? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతలు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులాగో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అంతేలే, నువ్వు నా మాట నమ్మో. ఇదిగో నీకు ఒక్కటే తార్కాణం. అమ్మాయి గారిని మొండమా పెన్ను అనుచుడు. ఆడు అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారే మొండమోది కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్లో, నేను అన్నానని ఎవరితోటైనా అనేసుమా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేరిపోవాలా? ఏంటే అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధి ఉంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు తిరిగి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్టా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓస్, ఇదేనా? ఏంటే ఏంటే నువ్వు అనేది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిళ్ళే చేసుకోరా? ఏ బుద్ధున్నాళ్ళు ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యనాక చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా. అమ్మాయి గారు సరే మొండ మోసారు, నీకేంటంట? ఏంటే ఏంటే కూర్చోవు? అమ్మాయి గారు నా కూతకొస్తావు. అమ్మాయి గారు ఎదుగుతారే, నువ్వు మొండమోపి. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారు మొండమోపి? నేను నిన్ను నమ్ముకొని నేనే మొండమోపినయ్యాను. నువ్వు ఉండగానే మొండమోపినయ్యాను. ఏరా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గోరువాట అయిపోయిన కాడి నుంచి ఆడికి మానసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆమె గోరంటే ఆడికి వాళ్ళ మాలిన భక్తి. భక్త భద్రాచలమా? ఏంటే మాటలు? అమ్మోరికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టదంట. భక్తి మరి ఏంటే? అంతా అట్టాగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఎవడే ముగ్గురు? ఇంకెవడు? ఆ యదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉండిన వాళ్ళు అబద్ధం చూసే పుద్రా. ఏందో పెద్దోళ్ళు ఎవ్వారో. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందే చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను. మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది. దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి. అంచేత మీ అమ్మాయికి ఆస్తి గాని భరణం గాని ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట నువ్వు ఊరికే వచ్చావుట పళ్ళు రాలగొట్టించక. పళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతేగా. వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి విధవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోల. నేను అప్పుడే చెప్పాను, ఆ విధవను మన కొంపగా చేర్చొద్దు మొర్రు అని. నా మాట పెట్టానా? ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా. నా బాధ అది కాదక్కాయ్. మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పోతే పోయింది. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రతిష్ట పాడుగాను. ఎంత నష్టం. హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన ఉన్నారా? వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా కొంప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి? ఇంకా వివరంగా చెప్పాలా? ఆ వెదతో అంటే కబుర్లు మెడబెట్టవతలు గంటకుండాను. బాబు గారు ఏమిటో నీ గోడి పెద్దప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా?
మామయ్య నా మీద కళ్ళు రూతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి అలా వీధిలో ఎక్కడ వినమ్మా, నిన్ను వాణ్ణి కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా చివరికి గుడ్డి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరువుని బజార్కెక్కించింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఊరేసుకు చస్తాడు. గోపి గోపి అమ్మాయి గారు, నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా మూలకంగా మీరు బాధపడద్దు, మచ్చపడిపోవద్దు అమ్మాయి గారు. ఇటు నేను రాను, ఇక రాను. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏమే, ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నిన్నేం చేసిన పాపం ఉంది? నిన్ను కాకులకి గద్దలకి ఇయ్యాల, నిలువ పాటేయాల, నరికి ముక్కలు చేయాల. పాపిస్తాను. యువతలాంటి అమ్మాయి గారి మీద నిందేశావు. పోండి. సుప్పరాతోళ్ళు, సోళ్ళలోళ్ళు, రాక్షసులు, ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎదవ మనుషులు, ఎదవ ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సావడమే మంచిది. బుద్ధి లేదానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన శిక్ష ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సు చేస్తుందో ఆలోచించా. అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, వాళ్ళను బతికుండగానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివేనా? నువ్వు మనిషివేనా? సావు, పడి సావు, సావే. అమ్మాయి గారు, గౌరీ, ఏమిటి వేళ ఎప్పుడొచ్చావు? అమ్మాయి గారు, మా మామని కాపాడండి, మీ గోపిని కాపాడండి. అమ్మాయి గారు, ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసు కొద్ది బుద్ధి గడ్డి తినేసేసాను. నన్ను మన్నించండి అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు, చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు? నువ్వా? నేనే. ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుసాడా? అంత సిద్ధకొండ బుద్ధి రాలే? నూరాంటి బుద్ధి ఎలా వస్తుంది? మన రాధ గోపితో లేచిపోయింది. రక్తమా? అడ్డుపడ్డాను, ఇది ఫలితం. ఎంతకు తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపికాని కాల్చి పారేస్తాను. తమ్ముడు, తమ్ముడు చూసారా, రాధ గోపి గారితో లేచిపోయిందట ఆ పడబడితోటి. అయ్యో, మీ కూతురు చేసి పడి నన్ను కొట్టారే.
గోపి గోపి అమ్మాయి గారు ఏంటిది? ఎందుకిట్ట వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని. చూడు గోపి, ఏమిటి నువ్వు చేసే పని? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, నీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఇది ఎవరన్నా చూశారంటే ఈ పాళ్ళలోకం అనుకుంటున్నదే నిజం అవుద్ది. కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు. అమ్మాయి గారు జనం వచ్చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోని. పోనివరా? అమ్మాయి గారు ఆ ముందు సుడిగుండాలుంటాయి. పర్వాలేదు, గోదావరి చల్లని హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులో కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి. ఏ చచ్చిపోతామనే? గోపి, చావు అందరినీ విడదీస్తుంది, కొందరిని కలుపుతుందిరా. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నేను నీకు కావాలా? నాకు కావలసింది ఇస్తావా? ఏమిటది? గోపిని కాపాడు, నా మామను కాపాడు. తుపాకీ పారే, నేను నీ దాన్ని. గౌరీ
అమ్మాయి గారు అమ్మాయి గారు భయం వేస్తుంది అమ్మాయి గారు. నువ్వు ఉండగా నాకు భయం ఎందుకురా? అమ్మాయి గారు అమ్మాయి గారు రాధా, నువ్వు నా దానివి, జన్మ జన్మలకు నా దానివి. రాధా, ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. రాధా రాధా ఝన్ 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 తెలుగు వన్